పైన ఓవర్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయి, కింద గదిలోకి నీళ్లు రావట్లేదు. ఎక్కడ ఉంది తేడా? పంపు తిప్పలేదు. పంపు ఒకసారి తిప్పారనుకోండి నీళ్లు తగ్గిపోతాయి. మళ్ళీ కట్టకుండా ఉంటే చాలు, విప్పడం నేర్చుకుంటే చాలు నీళ్లు వస్తాయి. మరి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయితేనండి, అది ఖాళీ అయ్యే ట్యాంక్ కాదు, అది పూర్ణ పుష్కల, అది ఎప్పుడు నిండే ఉంటుంది. కాబట్టి విప్పుకోవడం మీకు రావాలి. ఒకసారి విప్పుకోవడం మీకు రాక ఇబ్బంది పడుతున్నారని శంకరాచార్యుల వారు విప్పి చూపిస్తున్నారు ఆ పంపుని. ఇలా ధ్యానం చేయి అభ్యున్నతిని పొందుతాం. కాబట్టి కస్తూరికా కుంకుమ చిత్తాయి, నేను మీతో మనవి చేశాను కాబట్టి ఒక్క మాట చెప్తాను. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి యొక్క చరణోదకమును ఎవరు తాగుతారో వాళ్ళకే లభిస్తుంది. అమ్మవారి చరణోదకాన్ని తాగాలి అంటే ఎలా ఉంటుంది అమ్మవారి చరణోదకం అంటే మనకి తెలియదని